హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మి కబుర్లు విత్ మీ బ్రహ్మానందం. ఫ్రెండ్స్, కీబోర్డ్ తో కంప్యూటర్ నేర్చుకుందామా? ఈ సిరీస్ లో భాగంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ క్లాస్ లోకి స్వాగతం. ఈరోజు క్లాస్ లో మనం మరికొన్ని అంశాలు నేర్చుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోను తప్పకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలిసిన వారితో షేర్ చేయండి. మన బ్రహ్మి కబుర్లు యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ క్లాస్ 3లో భాగంగా నావిగేషన్ మరియు సెలెక్షన్ గురించి నేర్చుకుందాం. ఇక ఆలస్యం లేకుండా మన డాక్యుమెంట్ ని ఓపెన్ చేసేద్దామా? వర్డ్ డాక్యుమెంట్ ని. Document 1, Word Row, Document 1, Word, Microsoft Word document, edit multi-line. చూసారు కదా, ఈ విధంగా మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది కొంత మ్యాటర్ తో. సో ఈ విధంగా ఉన్నటువంటి మ్యాటర్ లో మనం ఏ విధంగా నావిగేట్ చేయవచ్చు అన్నది Blank. నేను ఈ క్లాస్ లో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మొదటగా డాక్యుమెంట్ లో మనం టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ వెళ్ళడానికి ఏం చేయాలో చెప్తున్నాను చూడండి. టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ వెళ్ళడానికి అంటే డాక్యుమెంట్ మొదట్లోకి వెళ్ళడానికి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ హోమ్. Page 1, our solar system is like a big. చూసారు కదా, అవర్ సోలార్ సిస్టమ్ అని చెప్పి ఇక్కడ నాకు సంథింగ్ మ్యాటర్ ఉంది, సోలార్ సిస్టమ్ కి సంబంధించిన మ్యాటర్. దాని స్టార్టింగ్ పాయింట్ కి మన టైపింగ్ కర్సర్ అన్నది మూవ్ అయ్యింది. అదేవిధంగా ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ వెళ్ళడానికి కంట్రోల్ ఎండ్. Page 2, blank. చూసారు కదా, పేజ్ 2, 2 పేజెస్ ఉన్నాయి. నాకు డాక్యుమెంట్ చివర వెళ్ళిపోయింది అనమాట మన టైపింగ్ కర్సర్ అన్నది. Freedom. ఇది ఇండిపెండెన్స్ సంబంధించినటువంటి మ్యాటర్ పేజ్ 2లో ఉంది. నేను ఇప్పుడు పేజ్ 1 వెళ్ళాలి. పేజ్ నావిగేషన్ ఏ విధంగా అన్నది చెప్తున్నాను. ఇప్పుడు పేజ్ 1కి వెళ్ళాలి కాబట్టి కంట్రోల్, ఇప్పుడు పేజ్ 2లో ఉన్నా. పేజ్ 1 అంటే పైన ఉన్న పేజ్, అంతే కదా. జనరల్ గా మన బుక్ ని ఒక ఐడియాగా తీసుకున్నట్లయితే పేజ్ 2లో ఉన్నాం, దాని పైన ఉన్నది పేజ్ 1 కాబట్టి పైన ఉన్న పేజ్కి వెళ్ళాలి కాబట్టి కంట్రోల్ పేజ్ అప్, ఇది షార్ట్ కట్. Page 1, our solar system is. చూసారు కదా, ఆ సోలార్ సిస్టమ్ దగ్గరికి నా టైపింగ్ కర్సర్ వచ్చేసింది. ఎన్విడిఏ కూడా పేజ్ 1 అని ఉంటుంది, వింటున్నారు కదా. ఇప్పుడు పేజ్ 2కి వెళ్ళాలి అంటే వెనకున్న పేజ్, దాని కింద ఉన్న పేజ్ అని అర్థం. సో కంట్రోల్ పేజ్ డౌన్. చూడండి, పేజ్ 2 అంటుంది ఎన్విడిఏ. వినండి వ్యూవర్స్, మీకు కనబడుతుంది చూడండి, నేను పేజ్ 2కి మూవ్ అవుతున్నాను. Page 2, India fight for freedom. ఇంకోండి, ఇండియా ఫైట్ ఫర్ అన్న మ్యాటర్ అయితే ఉందో ఇండిపెండెన్స్ డేకి సంబంధించింది, ఇండియన్ ఇండిపెండెన్స్ కి సంబంధించింది, ఆ మూమెంట్ కి సంబంధించినటువంటి మ్యాటర్ అన్నమాట. ఈ విధంగా మనం పేజెస్ ఎన్నైనా సరే నావిగేట్ అవ్వచ్చు. ఇది పేజ్ నావిగేషన్ కి సంబంధించినంత వరకు బేసిక్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ లెటర్ బై లెటర్ నావిగేట్ చేయాలనుకుంటున్నాను. లెటర్ బై లెటర్ నావిగేట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా చేస్తామన్నది చూపిస్తున్నాను చూడండి. నా కర్సర్, టైపింగ్ కర్సర్ ఎక్కడుంది? ఇండియాలో ఐ దగ్గర ఉంది. ఐకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, మీకు కనబడుతుంది చూడండి. సో ఈ ఐకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఎన్విడిఏ యూజర్స్, మీకు వినబడుతుంది చూడండి, ఐ అని మన ఎన్విడిఏ అంది. సో ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ సైడ్ కి నా కర్సర్ మూవ్ అవ్వాలి కాబట్టి కీబోర్డ్ లో ఉన్నటువంటి 4 arrows కనబడుతున్నాయి చూడండి. కీబోర్డ్ లో రైట్, లెఫ్ట్, అప్, డౌన్, ఈ arrows యూజ్ చేసి మనం నావిగేషన్ చేస్తాం. చూడండి, ఐ దగ్గర ఉంది. ఇప్పుడు నేను రైట్ యారో ప్రెస్ చేస్తున్నాను, రైట్ హ్యాండ్ సైడ్ కి జరగాలి కాబట్టి. N, D. చూస్తున్నారు కదా, ND అని వచ్చింది, వాయిస్ వినపడుతుంది కదా. డి అంటే ఇప్పుడు డికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కర్సర్ ఉందని అర్థం. I, ఐ అంటే డికి ఐకి మధ్యలో కర్సర్ ఉంది. A, ఏ అన్నది అంటే ఐకి ఏకి మధ్యలో కర్సర్ ఉందని. S, space.
స్పేస్ అంది అంటే ఎస్ కి స్పేస్ కి మధ్యలో కర్సర్ ఉంది. ఈ విధంగా మనం రైట్ హ్యాండ్ సైడ్ కి లెటర్ బై లెటర్ నావిగేట్ అవుతున్నాం. అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి మూవ్ అవ్వాలంటే లెఫ్ట్ యారో ప్రెస్ చేయండి. S, చూస్తున్నారు కదా ఎస్ అంది అంటే అపాస్ట్రఫీ సింబల్ ఉంది కదా దానికి ఎస్ కి మధ్యలో కర్సర్ ఉంది. tick, టిక్ అంటే అపాస్ట్రఫీ సింబల్ ఉంది కదా ఇప్పుడు దీనికి A, ఏ కి మధ్యలో కర్సర్ tick, ఉంది. A, I, A, ఇప్పుడు కర్సర్ ఏ అంది కదా ఎన్విడిఏ అంటే ఏదైతే ఐకి ఏకి మధ్యలో కర్సర్ ఉంది అని అర్థం. ఈ విధంగా మనం లెటర్ బై లెటర్ నావిగేషన్ చేసుకోవచ్చు. ఒక లెటర్ నుండి ఒక లెటర్కి లెటర్ బై లెటర్ నావిగేట్ చేయవచ్చు. ఇప్పుడు వర్డ్ బై వర్డ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. I, ఇండియా ఐకి నాకు ముందుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వర్డ్ వైపుకి వెళ్ళాలి, నేను వర్డ్ బై వర్డ్ వెళ్ళాలి. ఇప్పుడు కంట్రోల్ పట్టుకుని రైట్ యారో ప్రెస్ చేయండి. fight, for, freedom, చూశారు కదా ఫ్రీడమ్ అని ఎన్విడిఏ మనకి అనౌన్స్ చేసింది. వ్యూవర్స్ మీకు కనబడుతుంది చూడండి, ఫ్రీడమ్ ఎఫ్ ముందుంది, కర్సర్ ఎఫ్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది మన కర్సర్ బ్లింక్ అవుతుంది. లిజనర్స్ మీరు వింటున్నారు కదా, మీకు ఫ్రీడమ్ అన్నది అంటే అది ఫ్రీడమ్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పొజిషన్ ఉన్నట్టు మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనం కర్సర్ని రైట్ హ్యాండ్ సైడ్ కి మూవ్ చేయొచ్చు. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి వర్డ్ బై వర్డ్ అంటే కంట్రోల్ లెఫ్ట్ యారో for, fight, ఫైట్. మళ్ళా చూడండి వ్యూవర్స్ మీకు ఫైట్ ఎఫ్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కర్సర్ ఉంది. లిజనర్స్ మీకు ఫైట్ అంది కాబట్టి ఖచ్చితంగా కర్సర్ పొజిషన్ ఎఫ్ ఫైట్ లో ఎఫ్ కి ముందు ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈ విధంగా మనం వర్డ్ బై వర్డ్ నావిగేషన్ చేయవచ్చు అనమాట. అదే విధంగా లైన్ బై లైన్ నా కర్సర్ అన్నది ఇప్పుడు ఈ పేజ్ లో నేను ఒకసారి టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ కి వెళ్తున్నాను, కంట్రోల్ హోమ్ ప్రెస్ చేస్తున్నాను. page 1, our solar system, అవర్ సోలార్ సిస్టమ్ అని ఉన్నది. ఇక్కడ నేను అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ లైక్ ఏ బిగ్ ఫ్యామిలీ అనే మ్యాటర్ ఉంది కదా ఇక్కడ. సో ఈ మ్యాటర్ ఉన్న లైన్ లో నేను ఉన్నాను. నాకు కింద లైన్కి రావాలి కర్సర్ అనుకున్నప్పుడు around the sun, along with, ఇప్పుడు కింద లైన్కి రావాలనుకున్నప్పుడు నేను డౌన్ యారో ప్రెస్ చేశా. ఇంకొక స్టెప్ చూడండి, from each other, some are rocky like earth, and others are big balls of gas. ఈ చూస్తున్నారు కదా మీకు ఆ కర్సర్ మూవ్ అవడం అనేది కనబడుతుంది స్క్రీన్ మీద. ఈ విధంగా ఒక్కొక్క లైన్ డౌన్ యారో ప్రెస్ చేయడం ద్వారా మనం మూవ్ అవ్వచ్చు అనమాట కిందకి. మీకు వినబడుతుంది కదా ఫ్రెండ్స్, మీరు ఎన్విడిఏ అనౌన్స్మెంట్ వింటున్నారు కదా, మీకు మొత్తం ఎన్విడిఏ అన్నది ఆ లైన్ అంతా చదువుతుంది అనమాట. నేను ఇప్పుడు మళ్ళీ సపోజ్ అప్ యారో ప్రెస్ చేయడం ద్వారా పై లైన్ కి వెళ్తున్నాను, దీనికి ఆపోజిట్. Around the sun, our solar system is like a big fan. చూసారు కదా, ఈ విధంగా మనం లైన్ బై లైన్ నావిగేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పేరా నుండి మరొక పేరాకు, ఈ పేరా టు పేరా నావిగేషన్ ఈ మ్యాటర్ ఉంది, ఇది 3 పేరాస్ లో ఉంది. ఈ 3 పేరాస్ లో ఉన్న మ్యాటర్ ని మనం ఒక పేరా నుండి ఒక పేరాకి ఎలా జంప్ చేయవచ్చు, పేరా బై పేరా నావిగేషన్ ఎలా అన్నది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను చూడండి. నేను ఫస్ట్ పేరాలో ఉన్నాను. Our solar system, ఇప్పుడు దీని నుంచి కంట్రోల్ డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను, సెకండ్ పేరాకి వస్తుంది. సెకండ్ పేరాకి వస్తుంది గమనించండి. the planet is closer to the sun, our ద ప్లానెట్ అన్న దగ్గరికి వచ్చింది చూడండి కర్సర్. ఎన్విడిఏ మీకు అనౌన్స్ చేసింది, లిజనర్స్ వినండి. అంటే మీరు సెకండ్ పేరాకి రావడం జరిగింది. మళ్ళీ థర్డ్ పేరాకి ఇంకొకసారి కంట్రోల్ డౌన్ యారో ప్రెస్ చేయడం ద్వారా థర్డ్ పేరాకి వస్తుంది చూడండి. we keep learning new things about our soul. వి కీప్ లెర్నింగ్ అన్నది థర్డ్ పేరా. సో ఈ థర్డ్ పేరా దగ్గరికి మన కర్సర్ అనేది మూవ్ అయ్యింది. మళ్ళా నేను సెకండ్ పేరాకి వెళ్ళాలి, ఏం చేస్తాం, దీనికి ఇందాక చెప్పాను కదా ఏదైనా ఆపోజిట్ డైరెక్షన్, కంట్రోల్ అప్ యారో సెకండ్ పేరాకి వెళ్తుంది. The planet is closer to the sun, our small, చూసారా, ద ప్లానెట్ క్లోజర్ అన్న ఏదైతే పేరా ఉందో దాని దగ్గరికి రావడం జరిగింది. our solar system is like a, మళ్ళా ఫస్ట్ పేరాకి రావడం జరిగింది కంట్రోల్ అప్ యారో ప్రెస్ చేయడం ద్వారా. ఈ విధంగా మనం నావిగేషన్ అన్నది ఈజీగా చేయవచ్చు. ఇప్పుడు నా కర్సర్ అన్నది ఫస్ట్ లైన్ లో మధ్యలో ఉంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వింటున్నారు కదా మీరు, లైక్ అన్నది అది లైక్ అన్నది ఫస్ట్ లైన్ లో మధ్యలో ఉన్న పదం కాబట్టి నాకు ఈ లైన్ స్టార్టింగ్ కి వెళ్ళాలి కర్సర్. అప్పుడు షార్ట్ కట్ ఏంటి అంటే
Oh. హోమ్. హోమ్ కీ ప్రెస్ చేసినట్లయితే వింటున్నారు కదా, ఓ అంది. అవర్ అన్న పదం యొక్క స్టార్టింగ్ వెళ్తుంది మన టైపింగ్ కర్సర్. ఇప్పుడు లైన్ ఎండ్కి వెళ్ళాలి. ఎండ్ ఆఫ్ ద లైన్కి వెళ్ళడం కోసం మీరు కీబోర్డ్లో ఉన్న ఎండ్ కీ ప్రెస్ చేయండి. స్టార్టింగ్ అయితే హోమ్ కి, ఎండింగ్ అయితే ఎండ్ కి. A. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు కర్సర్ అన్నది Go. Around. అరౌండ్ Space. A. ఏకి ముందుకు వచ్చింది. అరౌండ్ అన్నది నెక్స్ట్ లైన్ లో ఉంటుంది. సో అందుకని లిజనర్స్ మీకు ఏ అని చదువుతుంది. నెక్స్ట్ లైన్ కంటిన్యూషన్ లైన్ కాబట్టి, పారాబ్రేక్ కాదు కాబట్టి. From each other. Around the sun. Along with our solar system is like A. చూస్తున్నారు కదా, From each other. Some are around the ఈ విధంగా మనకి our solar system is like a big A. లైన్ మొదటికి వెళ్ళడానికి, లైన్ చివరికి రావడానికి కూడా నావిగేషన్ కీస్ ఉన్నాయి. ఇప్పుడు సెలక్షన్ గురించి మాట్లాడుకుందాం. Oh. నేను అవర్ సోలార్ సిస్టమ్ అన్న దగ్గర ఓకి ముందు నా కర్సర్ని పొజిషన్లో ఉంచాను. వ్యూవర్స్, మీకు టైపింగ్ కర్సర్ కనబడుతుంది చూడండి. లిజనర్స్, మీకు ఓ అని ఎన్విడిఏ అనౌన్స్ చేస్తుంది వినండి. ఇప్పుడు ఒక్కొక్క లెటర్ని మనం నాకు రైట్ హ్యాండ్ సైడ్కి సెలెక్ట్ అవ్వాలి. ఒక్కో లెటర్ నావిగేషన్ కిందకి ఏదైతే చెప్పానో యారోకి, దాన్ని కాంబినేషన్ ఏంటంటే షిఫ్ట్ యారో ప్రెస్ చేసినట్లయితే మీకు ఒక్కొక్క లెటర్కి సెలెక్ట్ అవుతూ వస్తుంది. చూడండి, O selected. ఓ సెలెక్ట్ అయింది, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. అలానే లిజనర్స్, మీకు ఓ సెలెక్టెడ్ అని ఎన్విడిఏ అనౌన్స్ చేసింది. U selected. యు అంది, R selected. ఆర్. చూసారు కదా, Space selected. S selected. O selected. L selected. A selected. R selected. Space selected. ఈ విధంగా నేను అవర్ సోలార్ అన్నది సెలెక్ట్ చేశాను. ఒక్కొక్క లెటర్తో నేను ఈ సెలెక్ట్ చేయడం జరిగింది. మీకు ఎన్విడిఏ అనౌన్స్ చేస్తుంది క్లియర్గానే. వ్యూవర్స్, మీరు చూస్తున్నట్లయితే మీకు అక్కడ హైలైట్ అవుతుంది నేను సెలెక్ట్ చేసింది. ఈ విధంగా మనకి సెలెక్షన్ రైట్ సైడ్కి మనం ఎక్స్పాండ్ చేయవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఎలా అన్నది చెప్తాను. కొద్దిగా జూమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా జూమ్ చేశాను చూడండి. Space. S. ఇప్పుడు Is. System. కర్సర్ సిస్టమ్ కి ముందు ఉంది. నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి మ్యాటర్ ఒక్కొక్క లెటర్ గా సెలెక్ట్ అవ్వాలనుకుంటే షిఫ్ట్ లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తున్నాను చూడండి. Space select R select, select L select O select S select space select R select U select O select. చూసారు కదా, ఈ విధంగా మళ్ళా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి ఒక్కొక్క లెటర్ గా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. సెలెక్షన్ రిమూవ్ చేస్తాను. ఏదైనా సెలెక్షన్ రిమూవ్ అవ్వాలంటే ఏదో ఒక యారోని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా షిఫ్ట్ వదిలేసిన తర్వాత మీకు సెలెక్షన్ అన్నది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు వర్డ్ బై వర్డ్ సెలెక్షన్ ఎలాగా? అవర్ అన్న వర్డ్ నాకు ఒకేసారి సెలెక్ట్ అవ్వాలి. అవర్కి నా కర్సర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో నేను రైట్ హ్యాండ్ సైడ్కి సెలెక్షన్ చేస్తున్నాను. R selected. చూసారు కదా, ఇది ఎలా చేశానంటే కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో ప్రెస్ చేశాను. వర్డ్ బై వర్డ్ సెలెక్షన్ మనకి జరుగుతుంది. Solar selected. System selected. S selected. Like selected. A selected. Bit selected. Family selected. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వర్డ్ బై వర్డ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సెలెక్షన్ నేను రిమూవ్ చేస్తున్నాను. Around the sun, along with lots of నేను సెకండ్ పారాకి మళ్ళీ వెళ్తున్నాను. the planets closer to the sun are small and big. Click close to the sun. ఇప్పుడు సెకండ్ పారాలో Space. S. సన్ కి ముందు ఉంది చూడండి, ఫస్ట్ లైన్ లో నా కర్సర్. నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న పోర్షన్ వర్డ్ బై వర్డ్ సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో. The selected. The selected. Closer selected. Planets selected. The selected. Carriage return select. Carriage return unselected. ఈ విధంగా మనకి ఒక్కొక్క వర్డ్ బై వర్డ్ సెలెక్ట్ అయింది. మీకు హైలైట్ అవ్వడం కనబడుతుంది చూడండి వ్యూవర్స్, మీకు వినబడింది కదా ఎన్విడిఏ యూజర్స్. ఈ విధంగా మనం సెలెక్షన్ అన్నది వర్డ్ బై వర్డ్ కూడా చేయవచ్చు. ఇప్పుడు లైన్ బై లైన్ సెలెక్షన్ ఎలా చేస్తాం? సపోజ్ నా కర్సర్ అన్నది సెకండ్ పారా స్టార్టింగ్ లో ఉంది, థర్డ్ పారాకి వెళ్తున్నాను. We keep learning new things about W. వి కీప్ లెర్నింగ్ అన్నది థర్డ్ పారా యొక్క ఫస్ట్. చూడండి, డబ్ల్యూకి
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కర్సర్ ఉంది. సో ఈ లైన్ వరకు నాకు సెలెక్షన్ కావాలి కాబట్టి షిఫ్ట్ ఎండ్ లెఫ్ట్ టు రైట్ సెలెక్ట్ అవ్వాలి కాబట్టి We keep learning new things about. చూసారు కదా, మొత్తం లైన్ అంతా చదివేస్తుంది. వింటున్నారు కదా NVDA యూజర్స్. ఈ విధంగా మనం మొత్తం లైన్ ని సెలెక్ట్ చేయొచ్చు. సపోజ్ కాదు, నాకు Page. లైన్ కి రైట్ హ్యాండ్ సైడ్ కర్సర్ ఉంది. ఇప్పుడు లైన్ బిగినింగ్ సెలెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు షిఫ్ట్ హోమ్. We keep learning new things about our solar system by sending spaceships to explore. Emission selected. చూసారు కదా, ఈ విధంగా మనం ఆటోమేటిక్ గా ఈ యొక్క సెలెక్షన్ అన్నది చేయవచ్చు. షిఫ్ట్ హోమ్ ఇట్ సైడ్ కి, షిఫ్ట్ అండ్ అట్ సైడ్ కి, ఈ విధంగా చేయవచ్చు. నెక్స్ట్ Gravity. We keep learning new things. Gravity. We keep learning new things about our W. వి కీప్ లెర్నింగ్ అన్న దగ్గర కర్సర్ W దగ్గరకు ఉంది, అంటే W కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, బ్లింక్ అవుతుంది చూడండి. సో ఇక్కడ నుంచి నాకు మొత్తం ఈ పారా అంతా సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. We keep learning new things about our solar system by sending spaceships to explore. These missions help us understand how the planet's Sure. rotate and their routine life. చూసారు కదా, మొత్తం మీకు పేరా అంతా హైలైట్ అయి కనబడుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం NVDA ఆ పేరా అంతా చదివేస్తుంది. ఈ విధంగా మనం పేరా మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని పేరాస్ ఉన్నప్పటికీ. నెక్స్ట్ మీకు సపోజ్ చూపిస్తాను, పైకి వెళ్తున్నాను, కంట్రోల్ హోమ్ ప్రెస్ చేయడం ద్వారా టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ కి. Our solar system is like ఇప్పటి నుంచి నేను పేరాస్ 3 పేరాలు సెలెక్ట్ చేస్తాను చూడండి. our solar system is like a big I family want with the first sun at the para. center. It's made up of 8 planets that go. ఫస్ట్ పేరా అన్నది సెలెక్ట్ అయింది, The planets closer to the. సెకండ్ పేరా అన్నది సెలెక్ట్ అయింది, We keep learning new things about. థర్డ్ పేరా కూడా సెలెక్ట్ అయింది. ఇక్కడ ఉన్న 3 పేరాస్ ఫస్ట్ పేజీలో ఉన్నవి ఇవి సెలెక్ట్ అయినాయి. ఈ విధంగా మనం పేరా బై పేరా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు Learning more about how the sun's energy, line beat, land. ఫస్ట్ పేజీలో నా కర్సర్ అన్నది లాస్ట్ ఉంది. ఇప్పుడు పైకి పేరాలు నేను సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఆపోజిట్ డైరెక్షన్ అని, ఈ విధంగా మనం ఆపోజిట్ డైరెక్షన్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. We keep learning new things about our solar system by sending spaceships. చూసారు కదా, ఈ విధంగా థర్డ్ పేరా సెలెక్ట్ అయింది, The planets closer to the sun. సెకండ్ పేరా సెలెక్ట్ అయింది, Our solar system is. ఫస్ట్ పేరా సెలెక్ట్ అయింది. ఈ విధంగా ఈజీగా మనం వర్డ్ లో కీబోర్డ్ ద్వారా నావిగేషన్ సెలెక్షన్ కూడా చేయవచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, వీడియో తెలిసిన వారితో షేర్ చేయండి. అదేవిధంగా మన బ్రహ్మి కబుర్లు యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.